హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రూబీ డిజైన్స్. నేనైతే ఇది శారీకి కట్ వర్క్ వేసానండి. ఈ కట్ వర్క్ ఎలా వేసానో ఏంటో చూపిస్తాను. అంతకన్నా ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ముందుగా నేనైతే నార్మల్గా వేసేసాను అనమాట. వేసి ఈ విధంగా అంటే ఎక్స్ట్రా క్లాత్ అనేది కొంచెం కొంచెం కట్ చేస్తూ ఉన్నాను. కట్ చేసేసానండి. చాలా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. కొంచెం చిన్నగా మనం చేసుకుంటే నీట్గా ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా నేను చేశాను. ఆ రోజైతే నేను శారీ కట్ వర్క్ వేసాను. ప్లస్ ఏంటంటే ఇంకా శారీకి షోల్డర్ మీద వర్క్ అనమాట. అది కూడా వేసాను. అది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఈ విధంగా నేను సాల్డరింగ్ చేస్తున్నాను అనమాట. సాల్డరింగ్ మిషన్ తీసుకొచ్చుకొని ఇది ఇలా అంటే కొంతమంది అగరబత్తీలు యూజ్ చేస్తారు. ఈ మిషన్ యూజ్ చేసుకుంటే ఇంకా బెస్ట్ అండి. ఈ మిషన్ తీసుకొని నేను ఈ విధంగా సాల్డరింగ్ అనేది చేస్తున్నాను. ఇదేంటంటే ముందు మనం క్లాత్ కట్ చేసేసి ఇది చేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట. ఆ తర్వాత చూడండి, చాలా బాగుందండి ఈ డిజైను. ఈ డిజైన్ నేను ఒక్క డిజైన్ వేస్తే నాకు 5 ఆర్డర్లు వచ్చాయండి. ఇది చూసి ఇది చాలా బాగుందండి, మాకు కూడా వేసి ఇవ్వండి అని చెప్పి కాంబినేషన్ అయితే నేను సిల్వర్, గోల్డ్, అది నేరేడు పండు రంగు తీసుకున్నాను అనమాట. అసలు కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీ అయిపోయినారు. చాలా బాగుందండి, అది కొత్తగా ఉంది ఈ డిజైన్ అని చెప్పి. నాకైతే ఇలాంటివి అంటే కొత్తవి ట్రై చేయాలని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. చేస్తూ ఉంటాను. నా వర్క్ అంటే టైం ఉండదండి, నాకు ఫుల్ వర్కులు ఉంటాయి. సో అందుకని ఏదో పెడతా ఉంటాను, వచ్చిన వరకు పెడతా ఉంటాను. సో చూడండి, నేను మా షాప్లో అమ్మాయికి, రిజ్వానా ఈ అమ్మాయి పేరు, ఈ అమ్మాయికి అంటే టైల్ చేసాము. టైల్ వేస్తే చాలా బాగుందన్నమాట లుక్. అంటే ఈ విధంగా వేసి కస్టమర్కి పెట్టాను అనమాట. చూడండి ఎలా వచ్చిందో మీ డిజైన్ అని చెప్పి. సో ఇది ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.